యుద్ధ తీవ్రత ఎంత ఉంటుందో అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న లాజిక్ ఏంటంటే గ్యాస్ కొరత. ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాల్లో గ్యాస్ కొరత ఏర్పడింది. కేవలం అది అమెరికా ఇరాన్ యుద్ధాల కారణంగానే గ్యాస్ కొరత ఏర్పడింది. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. భారతదేశంలో 73 కోట్ల నివాసిత గృహాలు ఉన్నాయి. భారతదేశంలో ఇక హోటల్స్ సంఖ్య చెప్పనవసరం లేదు. మన తెలంగాణలో 50,000 హోటల్స్ ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హోటల్స్ బిజినెస్ ఒక రోజు 300 కోట్ల రూపాయలు. వాళ్ళకి కావాల్సిన గ్యాస్ సప్లై లేని కారణంగా ఒక గంటకు 20 కోట్ల నష్టం వాటిల్తుంది తెలంగాణ రాష్ట్రంలో హోటల్స్లల్లా. మరి గ్యాస్ ఎప్పుడు సప్లై చేస్తారు, సమృద్ధి అయిన గ్యాస్ ఎప్పుడు వస్తుంది అన్నదంతా క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. ఇటు చూసినట్టయితే వంట నిమిత్తం ఇళ్లలోకి వచ్చే గ్యాస్ ఒక్కరు బుక్ చేసుకుంటే 1 నుండి 15 రోజులకు రావడం కూడా కష్టంగానే ఉందట. ఇక హోటళ్ళ పరిస్థితి చూస్తే ఇప్పట్లో గ్యాస్ స్టవ్ లేదని కట్టెల పొయ్యి వాడుతున్నారు.